ఇంకొక విషయం కూడా బయటికి వెళ్తుంది సార్. కన్నప్పాల మొత్తం కూడా గ్రీన్ మ్యాట్ సెటప్ తోటి ఉంది. ఆ గ్రీన్ మ్యాట్ క్లియర్ గా ఎవడు కనిపిస్తుంది. చూశాడు? ఎవడన్నా చూశాడా? ఎవడన్నా చూశాడా? ఒక్క ఫ్రేమ్ ఎవడన్నా చూశాడా? గాలి సొల్లుగా కూడా తప్పితే ఎవరన్నా ఒక ఫ్రేమ్ చూశారు? నేనే ఇంత క్లోజ్గా ఉన్నా నేనే చూడలేదు. మొన్న కూడా ఏదో 15 నిమిషాలు గ్రాఫిక్స్ చూశారు. ఆ రోజు కూడా నేను వెళ్ళా. ఆ రోజు ఎవరు వాళ్ళే చూస్తున్నారు అన్నప్పుడు ఎందుకు మనం వెళ్ళటం, వాళ్ళు టెక్నికల్గా చూసుకుంటున్నారు, మనం వెళ్ళేది ఎందుకని వెళ్ళలేదు. దాని అంత దగ్గరగా ఉంటే నేనే చూడలేదు ఒక ఫ్రేమ్ కూడా. ఎవడు చూశాడు? ఈ రాసే సన్నాసులు ఏమైనా చూశారు? గాలి సోది వాగుడు తప్పితే దాని గ్రీన్ మ్యాట్లో తీశారు, గడ్డి గుడ్లు, వీడికి ఏం తెలుస్తుంది? అదే ఈ సొల్లు వాగుళ్ళు. ఈ సోషల్ మీడియాలో ఎట్లా అంటే 2 రకాలు తయారయ్యారు, అతివాదులు, మితవాదులు. అతివాదులు ఏమో సోషల్ మీడియాని చక్కగా పర్పస్ఫుల్గా వాడుకుంటూ వాళ్ళ జ్ఞానాన్ని పెంచుకుంటూ జ్ఞానాన్ని పంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈ మితవాదులు ఉన్నారు, అతివాదులు ఉన్నారు. మితవాదులు ఏమో ఇలా చేసుకుంటూ పోతారు చక్కగా. ఈ అతివాదులు ఉన్నారు. ఈ అబ్బా అమ్మ వద్దంటే అర్ధరాత్రి అమావాస్య పుట్టిన అర్భకులు వీళ్ళు. ఈ గాలి వాళ్ళకి ఏమీ ఉండదు, వాళ్ళకి ఏమీ తెలియదు. అక్షర జ్ఞానం ఉండదు, భాషా జ్ఞానం ఉండదు, ఐడియా ఉండదు, ఏమి చూడరు. ఏమి గాలిగా పొదలేసి ఏదో కొట్టేస్తూ ఉంటారు. ఇప్పటికి ఏమి వాడితో ఊహించుకుని సొలువాగుడు సొలుగవుడు అది వెళ్ళిపోతూ ఉంటుంది. మీడియానే కూడా ఏదో వాళ్ళకి ఫుడ్ కావాలి, మీడియాకి ఏదో ఒకటి కావాలి, ఎలక్ట్రానిక్ మీడియాకి ఏదో ఒక సొల్లు కావాలి. ఆ సొల్లుని వాళ్ళు ప్రాపర్ సొల్లు. ఎవడన్నా ఒక్క ఫ్రేమ్ చూశాడు? ఎవడన్నా చూసాడని ఒక్కడిని చెప్పను, ఇదిగో నేను ఈ పలానా చోట 18 రూల్లో చూశాను, లేదా చూశాను అందువల్ల చెప్తే చెప్పండి. సొలువాడు సొలు గాలివాడు చెప్తే ఏంటిది? బుద్ధి లేని మాటలు.